నందమూరి బాలకృష్ణ ముసలి వయసు వస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే చెప్పుకోవాలి. ముందు వెనక ఆలోచించకుండా ఆయన తోచిన పని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మంచి చెడు విచక్షణ కోల్పోతుంటారని కూడా అనుకోవాలి. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున బాలయ్య చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంత తొందరపాటు అవసరమా అన్న చర్చకు తావిస్తోంది. నందమూరి కుటుంబంలో విభేదాలను బయటపెట్టిన మరో సంఘటన ఇది. బాలకృష్ణ చేసిన 2 మాటల వీరంగం ఇప్పుడు ఆ కుటుంబంలోనే విభేదాలను రోడ్డుకి ఇచ్చింది. ఎన్టీఆర్ సమాధి వద్ద కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టారు. అక్కడికొచ్చిన బాలయ్య వాటిని చూసి తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. వెంటనే తీయించేయని అరిచారు. దాంతో బాలయ్య అనుచరులు వాటిని తీసుకెళ్లి పక్కన పడేశారు. ఈ సంఘటనతో జూనియర్ ఎన్టీఆర్ను పూర్తిగా పక్కన పెట్టేశారన్న చర్చకు తెరలేచింది. కావాలనే బహిరంగంగా అవమానపరిచారన్న టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ను అన్ని విధాలా ఇరకాటంలో పెట్టి అతను స్పందించలేని స్థితికి తీసుకెళ్లాలన్నదే వారి ఆలోచనగా చెప్పుకోవాలి. అసలు బాలయ్య కోపానికి కారణమేంటి? జూనియర్ చేసిన తప్పేంటి? అన్ని అంశాల్లో తొందరపడినట్లే బాలయ్య ఈ అంశంలో కూడా ఓవరాక్షన్ చేశారా? ముందు వెనక చూసుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఆయన హర్ట్ చేశారా? బాలయ్య ఎప్పుడు ఏం చేస్తారో, ఎందుకలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. అభిమానంగా దగ్గరకొచ్చిన ఫ్యాన్స్ను ఆయన వెంటబడి కొడుతూ ఉంటారు. ముందు వెనక చూసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అడిగితే మళ్లీ కొడతారేమోనని జనం ఆయనకు దూరంగా ఉంటారు. ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్కు బాలయ్యకు కొంత గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమే. అయినా బహిరంగంగా విమర్శలు చేయడం లాంటివి ఎప్పుడూ జరగలేదు. బాలయ్య మాత్రమే అలాంటి పనికి పూనుకున్నారు. ఒక కార్యక్రమంలో బాలయ్యను చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిల్చుంటే బాలయ్య పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో జూనియర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. కీలకమైన అంశాల్లో జూనియర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎన్టీఆర్ కుటుంబానికి అనుకూలంగా మాట్లాడకుండా వదిలేశారన్న ఆగ్రహం బాలయ్యలో ఉండొచ్చు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు, చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదన్న ఆగ్రహం ఉండొచ్చు. అంత మాత్రాన కోపాన్ని బయటపెట్టడం సంస్కారం అనిపించుకోదు కదా. ఒకప్పుడు టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయ స్టేట్మెంట్స్ కూడా ఆయన ఇవ్వడం లేదు. ఏ హోదాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగింపజేశారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. 1,00,000 మంది కార్యకర్తల్లో ఓ కార్యకర్త. కాకపోతే చంద్రబాబుకు బావుమరిది కమ్ వియ్యంకుడు, లోకేష్కు మామ. అదే కదా తన హోదా. మరి ఏ హోదాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు? ఇవన్నీ ఎలా ఉన్నా సరే అసలు ఎన్టీఆర్ ఘాట్ నియంత్రణ, నిర్వహణ అధికారం ఎవరిది? బాధ్యత ఎవరిది? తెలుగుదేశం పార్టీదా, బాలయ్యదా? అక్కడ ఎవరి ఫ్లెక్సీలు ఉండాలో, ఎవరు మాత్రమే అక్కడికి రావాలో చెప్పడానికి బాలయ్య ఎవరు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య తొందరపాటుతనం కుటుంబంలో దూరాన్ని మరింతగా పెంచే ప్రమాదముంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకటిగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరికి మొదట్నుంచి జూనియర్ అంటే ఇష్టం లేదన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు కూడా జూనియర్ను దూరం పెట్టారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్కు ఇచ్చినంత ప్రాధాన్యం జూనియర్కు ఇస్తే కథ వేరేగా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రేపేం జరుగుతుందో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.